వజరేష్ యాదవ్ గారు, అదేవిధంగా స్థానిక సెక్యూరిటీ ప్రెసిడెంట్ గారు, డిఓ గారు, ఏడీ గారు, అధికారులు, మా పార్టీ వివిధ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఈరోజు రైతు వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు రాష్ట్రంలో ఉన్న 110 రైతు వేదికల నుండి ఈ యొక్క వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా రైతులను చైతన్యం సమాచారం ఇవ్వాలనేటువంటి ఒక సాంకేతికమైన కార్యక్రమాన్ని ప్రారంభించే సందర్భంగా రైతు బిడ్డగా, గతంలో మార్కెట్ చైర్మన్గా, సహకార సంస్థల్లో పనిచేసినటువంటి వ్యక్తిగా రైతుల సమస్యలు తెలుసు కాబట్టి నేను ఈ కార్యక్రమం జిల్లాలో పాల్గొనాలి. కానీ నేనే ఉదయం డిఓ గారికి ఫోన్ చేసి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని, కానీ అక్కడ ఒకటి కూడా అదంతా అర్బన్ కాబట్టి రైతు దగ్గరికి వెళ్ళేవాడు దగ్గర ఇక్కడ ఈరోజు రాష్ట్రపతి నిలయంలో గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా కొన్ని ఫ్లవర్ క్లాక్ కావచ్చు, లేకపోతే ప్రెసిడెన్షియల్ సెంటర్ కావచ్చు, అవన్నీ ప్రారంభోత్సవం ఉండే వర్చువల్గా. సో ఆ కార్యక్రమం పాల్గొని ఇక్కడ దగ్గర అంటే చెప్తే ఇక్కడికి వచ్చినా నేను సమాచారం లేదనేటువంటి భావించే కార్యకర్తలు క్షమించమని అడుగుతా ఉన్నాను తమ నాయకులను. అది నా పొరపాటు, వజ్రేశ్వరం పొరపాటు కాదు, నన్ను క్షమించమని కోరుతూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం రాబోయే కావాలి. ఇప్పటికే రైతులకు సంబంధించి అనేకమైనటువంటి సాంకేతికపరమైన అంశాలను వాడుకుంటా ఉన్నారు. కానీ గత 10 సంవత్సరాల అంతకుముందు విధంగా యాంత్రీకరణ పేరు మీద క్షేత్రస్థాయిలో రోజువారీ అవసరాలకు ఉపయోగపడేటువంటి చిన్న ధరలకు దొరికేటువంటి వస్తువులను, అవసరానికి ఉపయోగపడేటువంటి వస్తువులను ఇచ్చడం పనిచేసి అన్ని